నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో శ్రీ సింహవల్లి తాయారు సన్నిధిలో అత్యంత ఘనంగా జరిగిన శ్రావణ శుక్రవారం వేడుకలు. పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించిన భక్తులు. డిఎస్సీ అక్రమాలు, సుగాలి ప్రీతి తల్లి వీల్చైర్ యాత్ర పక్కదారి పట్టించేందుకే వివేక హత్య కేసును మళ్లీ తెరపైకి తెచ్చారన్న వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. కూటమి నాయకులు ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలపై విష ప్రచారం చేస్తున్నారని మండిపాటు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% గెలుపు తమదే అంటున్న పెందుర్తి ఎమ్మెల్యే, జనసేన ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ పంచకర్ల రమేష్ బాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు జనసేన పోటీ చేసిందని వెల్లడి. శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు ఎంఎం నాయక్ పర్యటన. అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగిపోకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. ఉత్తరాంధ్ర ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. బురుజుపేటలో అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పలు జిల్లాల నుంచి వచ్చిన భక్తులు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజలు గావించారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతం సందర్భంగా ఆలయంలోని ప్రత్యేకంగా కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ పూజలో భక్తులు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన భక్తుడు మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా వస్తామని చెప్పారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో తమకు అన్ని శుభాలే జరుగుతున్నాయని తెలిపారు. అమ్మ ఆశీస్సులు మాలాగా ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. తమ్మిరెడ్డి దామోదర్రావు, బొబ్బిలి నుంచి వచ్చాను. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి పూజ చేసుకోవటం ఆనవాయితీ మాకు. ప్రతి సంవత్సరం బొబ్బిలి నుంచి వస్తాం. వైజాగ్ ఉన్నంత వరకు వైజాగ్ కొనాలు ఉండే, వైజాగ్ ఉన్నంత ఇక్కడ చేసుకునేవాళ్ళం. అలాగే బొబ్బిలి వెళ్ళిపోయినా కూడా అక్కడి నుంచి వచ్చి మరీ పూజ చేసుకోవడం మాకు సెంటిమెంట్. అమ్మవారి కరుణా కటాక్షాలు విశాఖ ప్రజల మీద కాక ఉత్తరాంధ్ర ప్రజలందరి మీద ఉండాలని, అన్ని వర్గాలని దీవించాలని, పేదలకి, మధ్యతరగతి కుటుంబాలకి, ధనవంతులు అందరికి కూడా ఈ కరుణా కటాక్షాలు అమ్మవారి కనకమహాలక్ష్మి అమ్మవారి దేవత కరుణా కటాక్షాలు ఉండాలని, అలాగే మా కుటుంబం మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ ఈరోజు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మవారి దీవెనలు అందరికీ కలగాలని మరొకసారి అమ్మవారిని కోరుకుంటున్నాను. సింహాచల దివ్యక్షేత్రంలో శ్రావణమాస ద్వితీయ శుక్రవారాన్ని పురస్కరించుకొని లక్ష కుంకుమార్చన పూజా మహోత్సవం అత్యంత వైభవంగా భక్తుల జయజయ ద్వారాల నడుమ నేత్రపర్వంగా జరిగింది. పవిత్రమైన శ్రావణ శుక్రవారం కావడంతో తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ సింహవల్లి తాయారు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. అమ్మవారి మూల విరాట్తో పాటు ఉత్సవమూర్తికి విశేష దివ్యాభరణాలు, రంగురంగుల సుగంధ పుష్పాలతో నయన మనోహరంగా అలంకరించారు. పండితుల వేదఘోష మధ్య అమ్మవారిని అర్చిస్తూ శ్రీ లలితా సహస్రనామ పారాయణ చేస్తూ లక్ష కుంకుమార్చన సేవను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక ఘట్టాన్ని తిలకించేందుకు, అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి అశేష సంఖ్యలో మహిళలు, భక్తులు వేలాదిగా తరలివచ్చారు. పూజానంతరం భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ విశేష పూజలతో సింహగిరి క్షేత్రమంతా పవిత్రమైన ఆధ్యాత్మిక శోభతో వెలసిల్లింది. రాష్ట్రంలో డిఎస్సీ అక్రమాలు, పోలీసుల కారులోనే గంజాయి లభించడం, సుగాలి ప్రీతి తల్లి వీల్చైర్ యాత్రను అడ్డుకోవడం మరియు అధికార పార్టీ ఎంపీ కుమారుడు యువతిని ఢీకొట్టి చంపిన హిట్ అండ్ రన్ ఘటనల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కూటమి ప్రభుత్వం వివేక హత్య కేసును మళ్లీ తెరపైకి తెచ్చిందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందులో భాగంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లో హడావిడిగా ఈడీ సోదాలు చేయిస్తూ ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కాటా అక్రమాలపై సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధమని సవాల్ విసిరారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటుతున్నా వివేకా కేసు ట్రయల్ సజావుగా సాగకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు. వివేకానందరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన నాయకుడని, ఆయన హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం మానుకోవాలని హితవు పలికారు. ఆయనను చంపిన గొడ్డలి ఎవరిదో తేలాలని, నిజాయితీగా విచారణ జరిగి అసలు నిజాలు బయటకు రావాలని డిమాండ్ చేశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు. గత ప్రభుత్వంలో కురూపంలో ఏదో అవకతవకలు జరిగాయి అన్నారు కదా, మేము సిద్ధం, దానికి సిబిఐకి వేయండి. అలాగే డిఎస్సిలో ఎస్పెషలీ స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అక్రమాలపైన సిబిఐ వేద్దాము అని అంటే ఇంతవరకు దాని గురించి సమాధానము లేదు. మరొక పక్కన శాంతియుతంగా ఒక ఎస్టీ మహిళ సుగాలి ప్రీతికి సంబంధించిన అంశం పైన గత చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆ హత్య కూడా జరిగింది. దానిపైన నిరసన తెలియజేస్తామంటే ఆ తల్లిని అడ్డుకొని నానా హింసలకు గురి చేశారు. మరొక పక్కన రాజమండ్రిలో నిర్దాక్షిణంగా మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపినటువంటి విధానాన్ని ఏ రకంగా పెట్టలేకపోతోంది గంజాయి బ్యాచ్ అనే దానిపైన సమాధానం చెప్పట్లేదు. మరొక పక్కన అదే రకంగా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక వెహికల్లో గంజాయి రెడ్ హ్యాండెడ్గా దొరికి ఆ గంజాయి పట్టుబడ్డంతో దాని విన్యాసాలు రకరకాల డైవర్షన్ టాపిక్స్ చేసినా కూడా తప్పు జరిగిందన్నటువంటిది అందరికీ తెలిసిపోయింది, ప్రజలకు తెలిసిపోయింది అన్నటువంటి ఉద్దేశము. పోలీస్ వ్యవస్థని ఏ రకంగా దిగజార్చారు అన్నటువంటి సమయంలో చర్చ జరుగుతున్నటువంటి సమయంలో మరొక పక్కన ఒక అధికార పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు కొడుకు హిట్ అండ్ రన్ ఒక పాపాన్ని నిర్దాక్షిణంగా రెక్లెస్ డ్రైవింగ్తో ఎలా చంపిందో మనం చంపేశాడో చూసాం. ఇవన్నీ ఒక ఎత్తుంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ గంజాయి అరాచకాలు జరుగుతున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో కూటమి అభ్యర్థుల విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని పెందుర్తి ఎమ్మెల్యే జనసేన ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సుజాతానగర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్నికలపై జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే మార్గనిర్దేశం చేశారని, గెలిచే స్థానాల వివరాలను ఆయనకు పంపి కూటమిలో చర్చించి సీట్ల సర్దుబాటు పూర్తి చేస్తామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే ఈసారి జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయించాలని కోరే అవకాశం ఉందన్నారు. ఈసారి స్థానిక ఎన్నికల్లో మేయర్, మున్సిపల్ చైర్మన్, జడ్పీ చైర్పర్సన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని రమేష్ బాబు తెలిపారు. దీనివల్ల పదవుల్లో ఉన్నవారు నిర్భయంగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుందన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల ప్రతిపక్షం లేకపోయినా అత్యంత హుందాగా, ప్రజా ప్రయోజనకరంగా సాగాయని, ప్రతిపక్ష పాత్రను కూడా కూటమి ఎమ్మెల్యేలే పోషించి ప్రభుత్వానికి ప్రశ్నించి సమాధానాలు రాబట్టారని పేర్కొన్నారు. జగన్ నాయకత్వంలోని వైసీపీకి ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమని విమర్శించారు. 4 రోజులు అసెంబ్లీ సెషన్స్ జరిగాయి, మీరు అందరూ చూసినవే. 4 రోజులు కూడా అర్థవంతమైన చర్చలు, కొన్ని బిల్లులు పాస్ అవటం కానీ, అనేక రాష్ట్ర సమస్యల మీద మాట్లాడాల్సిన ప్రతిపక్షం అసెంబ్లీ వదిలేసి, ప్రజా సమస్యలు గాలికి వదిలేసి, మా ద్వారా మమ్మల్ని ప్రశ్నించి ఈ రాష్ట్రానికి ఏదైనా చేయించాల్సిన ప్రతిపక్షం అసెంబ్లీకి రాని సందర్భంలో, నేపథ్యంలో మేమే అధికార పక్షం, మేమే ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని చాలా సమస్యల మీద అడగటం జరిగింది. అర్థవంతమైన చర్చలు జరిగాయి, చేసిన పనులు చెప్పాం, చేయబోయేవి చెప్పాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక నిర్ణయాలు చేశాం. మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ లబ్ధి చేకూరింది ఉత్తరాంధ్రకి. ఎయిర్పోర్ట్ కానీ, అలాగే పరిశ్రమలు కానీ, ఐటీ కంపెనీలు కానీ, గూగుల్ కానీ, ఇలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చి లక్షలాది కోట్లు పెట్టుబడులు వచ్చింది ఈ ఉత్తరాంధ్రకే కాబట్టి. అలాగే పోలవరం నీరు కూడా ఈ నెలాఖరికి వదులుతానన్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా చక్కటి 4 రోజుల అసెంబ్లీ కూడా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి మరొక విషయం ఏంటంటే,
లోకల్ బాడీ ఎలక్షన్స్, ముందుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, దాని తర్వాత పంచాయతీలు, దాని తర్వాత మండలాలు, జడ్పీటీసీలు. ఈసారి మీ అందరికీ రోజు మీరు న్యూస్లో చూస్తూ ఉన్నారు, కేబినెట్ తీర్మానం చేసి అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈసారి కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ డైరెక్ట్ ఎలక్షన్స్. 2 సంవత్సరాల తర్వాత దించేస్తారన్న భయంతో బతకకుండా మేయరు, మున్సిపల్ చైర్మన్లు డైరెక్ట్ ఎలక్షన్లో ఫేస్ చేయబోతూ ఉన్నారు. అంటే ఒక మంచి క్యాండిడేట్కి టికెట్ ఇస్తే ఆ క్యాండిడేట్ ప్రజలకు 5 సంవత్సరాలు సేవ చేసే అవకాశం దక్కుద్ది. ఆటో కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. నగరంలో పబ్లిక్ లైబ్రరీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆటో కార్మికుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు. లక్షలాది మంది స్వయం ఉపాధికై ఆటోలు నడుపుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని చెప్పారు. 11 లక్షల మందికి పైగా కార్మికులు ఉంటే 2 లక్షల మందికి వాహన మిత్ర పథకాన్ని అమలు చేశారని చెప్పారు. అందరికీ వాహన మిత్ర పథకాన్ని అమలు చేయాలని అన్నారు. ఓట్ల కోసం ప్రభుత్వం స్త్రీశక్తి పథకం తీసుకొచ్చి ఆటో కార్మికుల ఉపాధిని దెబ్బతీసిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వారికి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎం గణేష్ మాట్లాడుతూ ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, సిఎన్జి, నిత్యావసర సరుకుల ధరల కారణంగా అరాకొరా ఆదాయంతో ఆటో కార్మికులు తమ కుటుంబాలను పోషించలేక సతమతమవుతున్నారని తెలిపారు. వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని గణేష్ డిమాండ్ చేశారు. మా ఆటో సోదరులు ఏఐటీసీ యూనియన్ తరపున ఇక రాష్ట్ర మహాసభ పెట్టుకోవడం జరిగింది. ఆ సభకు నన్ను ఆహ్వానించగానే ఆటో కార్మికులు పడుతున్న కష్టాలపై ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూసుకొని ఆటో కార్మికులు, మోటార్ వెహికల్ అన్నిటిపైన సంక్షేమ బోర్డు చేయాలి. జీవో నెంబర్ 2130 కూడా రద్దు చేయాలని ఆ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అన్నిటికీ ఏఐటీసీ కార్మికుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చేసే కష్ట సుఖాలను చూసి కూడా వాళ్ళ గుండె తరలించైనా వాళ్ళకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఆటో కార్మికులు ఈ నిత్యావసర సరుకుల విషయాలకు కూడా అన్ని విషయానికి కూడా వాళ్ళు చేసే కృషికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేయాలి. వాళ్ళు చేసే ఇప్పుడు జరిగే రాష్ట్రంలో అన్ని వస్తువులకి నిత్యావసర వస్తువులు కూడా పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకు కార్మికులకు ఏ విధంగా కష్టాలు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఆటో కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టయినా ఆదుకోవాలి. దానికే సంక్షేమ బోర్డు కూడా పెట్టాలని కోరుకుంటున్నాం. ఆ 2 జీవో నెంబర్ కూడా క్యాన్సిల్ చేయాలని ఆ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి అది కూడా చేయాలని కోరుకుంటున్నాం. మరి మహాసభల్లో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో 11 లక్షల మంది కార్మికులు, ఆటో కార్మికులు ఉంటే కేవలం 2,90,000 మంది మాత్రమే వాహన మిత్ర ఇస్తున్నారు. మరి ఈ వాహన మిత్ర అందరికి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆటో కార్మికుల కష్టాలపైన మరి గత గవర్నమెంట్ను చాలా తీవ్రంగా విమర్శించి మరి మేము అధికారంలోకి వస్తే ప్రతి ఆటో కార్మికునికి వాహన మిత్ర ఇస్తామని చెప్పారు. కానీ 6 నెలల పాటు వాహన మిత్ర ఇవ్వకుండా ఎగరగొట్టి మళ్ళీ మేము అనేక పోరాటాలు చేసిన సందర్భంగా ఇప్పుడు కొంతమందికి ఇస్తున్నారు. కాబట్టి ఇది చాలా దుర్మార్గం. మరి ముఖ్యంగా ఆటో కార్మికులు పెట్రోల్, డీజిల్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, అదేవిధంగా సిఎన్జి గ్యాస్ మరి పెరిగిన నేపథ్యంలో మరి వాళ్ళు చాలా బతుకుదేరు చాలా కష్టమైంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో స్త్రీశక్తి పథకం పెట్టేది వాళ్ళ ఓట్ల కోసం. నక్కపల్లి మండలం సారిపల్లి పాలెంలో తన నివాసం వద్ద రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వరలక్ష్మీదేవి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి చిత్రపటాలను ఏర్పాటు చేసి పూలతో సుందరంగా అలంకరించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ముత్తైదవులకు వాయినాలు సమర్పించి మహిళలతో కలిసి వరలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మహిళామూర్తులందరికీ హోంమంత్రి అనిత పండగ శుభాకాంక్షలు తెలిపారు. వరలక్ష్మీదేవి దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.
అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా అత్యంత పారదర్శకంగా సమగ్రంగా జాగ్రత్తలు తీసుకుంటూ తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని శ్రీకాకుళం జిల్లా ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు గిరిజన సాంఘిక సంక్షేమ శాఖల ప్రత్యేక కార్యదర్శి ఎంఎం నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం శ్రీకాకుళంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ మార్గదర్శకాల ప్రకారం సవరించిన ముసాయిదా జాబితా ఆధారంగా గత జాబితాతో అనుసంధానం కానటువంటి లేదా పొరపాట్లు ఉన్న వ్యక్తులకు తక్షణమే ఈఆర్ఓ ద్వారా నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు. ఆబ్సెంట్, షిఫ్టెడ్, డూప్లికేట్, డెత్ వర్గాల ఓటర్లను తొలగించే క్రమంలో అత్యంత నిశితంగా పరిశీలించాలని సూచించారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని, ఎటువంటి సందేహాలు లేదా అపోహలకు ఆస్కారం ఇవ్వకూడదని ఎంఎం నాయక్ పిలుపునిచ్చారు. అనంతరం పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన వారు లేవనెత్తిన పలు అంశాలను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల స్థితిగతులపై సిపిఐ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటి వాస్తవ పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకే 3 రోజుల పాటు జీపు ప్రచార జాథా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు జీపు ప్రచార జాథా వివరాలు వెల్లడించారు. జిల్లాలోని 118 ఎత్తిపోతల పథకాల్లో 40కి పైగా ప్రాజెక్టులు ప్రారంభంలోనే నిలిచిపోవడంపై నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తారకరామ సాగర్, వేదాద్రి, మున్నేరు వంటి ప్రాజెక్టులకు నామమాత్రపు నిధులు కేటాయిస్తే వేలాది ఎకరాలకు సాగు, త్రాగు నీరు అందుతుందని, కానీ పాలకులు వాగ్దానాలకే పరిమితమయ్యారని విమర్శించారు. గతంలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే సాగునీటి ప్రాజెక్టులపై చిత్తశుద్ధితో పనిచేశారని పేర్కొన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 4,500 కోట్లు ఖర్చు చేసిన పర్యావరణ, అటవీ అనుమతులు తీసుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వం 36,000 కోట్లతో 35 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెబుతున్నప్పటికీ కొన్ని ప్రధాన ప్రాజెక్టులకే అంతకంటే ఎక్కువ నిధులు అవసరం అవుతున్నాయని, ఎన్నికల వేళ ఉచిత వాగ్దానాలతో మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి నేతృత్వంలో 3 రోజుల పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు, దాని యొక్క స్థితిగతులు, ఎప్పుడు శంకుస్థాపన చేశారు, ఎప్పుడు పూర్తయ్యాయి, ఎప్పుడు ఎన్ని అసంపూర్తిగా ఉన్నాయనే అంశాలపైన పరిశీలన చేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి ఈ యొక్క కార్యక్రమానికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఈ జిల్లాలో దాదాపు 118 ఎత్తిపోతల పథకాలుంటే అందులో 40 పైచిలకి ఎత్తిపోతల పథకాలు ఆదిలోనే ఆగిపోయినటువంటిది మన కళ్ళ ముందు దర్శనమిస్తా ఉన్నాయి. నిజంగా ఈ ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తి అయి ఉంటే ఎన్టీఆర్ జిల్లాలో తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఏమాత్రం కూడా కొరత ఉండేటువంటి అవకాశమే లేదు. కానీ ఈరోజు పాలక వర్గాలు ఎప్పటికప్పుడు వాగ్దానాలు చేయడం, మర్చిపోవడం అనేటువంటిది ఆనవాయితీగా మారుతా ఉంది. జీవీఎంసీ 41వ వార్డు జేఎన్ఎన్ యూఆర్ఎం కాలనీలో 41వ బ్లాక్లో నీటి ట్యాంకులు పాడైపోవడంతో తీవ్ర తాగునీటి కొరత స్థానికులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై జీవీఎంసీ అధికారులు స్పందించకపోవడంతో నిత్యం త్రాగునీటి సమస్యతో కిటకిటలాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ వార్డు అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్, మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమల హుటాహుటిన దృష్టికి స్పందించి తమ సొంత నిధులతో 2 నూతన ట్యాంకులను ఏర్పాటు చేయించారు. జీవీఎంసీ అధికారులు సమస్యను పరిష్కరించకపోవడంతో తామే చొరవ తీసుకుని ఇప్పటి వరకు వివిధ బ్లాకుల్లో 14 ట్యాంకులను అమర్చామని, దెబ్బతిన్న పైప్లైన్లను కూడా సొంత ఖర్చులతో బాగు చేయిస్తున్నామని పూర్ణిమ తెలిపారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మిగిలిన బ్లాకుల్లోని త్వరలోనే ట్యాంకులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. స్వార్థం లేకుండా, ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా నిరంతరం అందుబాటులో ఉంటూ సహాయం అందిస్తున్న వారి సేవలను స్థానికులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వేలంగినిరావు, అన్నపూర్ణ, లక్ష్మి, డమ్మర్ సింగ్, శ్రీను, భవానీ తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం కోసం ఇక్కడ ఎయిర్పోర్టును అర్థాంతరంగా మూసివేయడం వల్ల దానిపై ఆధారపడిన ఉద్యోగులు, చిన్న వ్యాపారుల భవిష్యత్తు అంధకారంలో పడిందని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ మండిపడ్డారు. బాధితుల నిరసనలకు మద్దతుగా ఆదివారం రావాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ను కోరినట్లు ఆయన తెలిపారు. అభివృద్ధి పేరుతో సామాన్యుల పొట్టగొట్టడం తగదని మంత్రి నారా లోకేష్ విశాఖ పర్యటన నేపథ్యంలో ప్రజల సమస్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల కంటే కార్పొరేటర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, ఎన్టీఆర్ ఆశయాలైన ప్రజలే దేవుళ్ల సిద్ధాంతాన్ని పక్కన పెట్టారని విమర్శించారు. విశాఖ సహజ వనరులు, భూముల పరిరక్షణపై ప్రభుత్వం తమ స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని, నిరుద్యోగితతో సతమతమవుతున్న ఎయిర్పోర్టు బాధితులకు తక్షణమే భరోసా ఇవ్వాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో బీసీలకు 34% ప్రాతినిధ్యం కల్పించాలని, సామాజిక న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పప్పూరు నికుంజ తదితరులు పాల్గొన్నారు. ఉదయం దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు కట్టడం జరిగింది. రేపు ఆదివారం ఏదైతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కార్మికులు వాళ్ళు నిరసన తెలియజేస్తూ అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర చేస్తున్నారో వచ్చి ఆయన సంఘీభావం తెలపడం జరిగింది. తప్పకుండా హాజరవుతామని చెప్పారు. మరి రేపు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రేపు విశాఖపట్నం పర్యటనకు వస్తున్నారు. ఒకటే అడుగుతున్నాం, మిస్టర్ లోకేష్, మీరు ఆ ఎయిర్పోర్ట్ కార్మికుల దగ్గర వచ్చి వారి బాధలో మీరు పాలు పంచుకోవాలని అడుగుతున్నారు. ఈరోజు మీరు మాట్లాడితే విశాఖపట్నం వస్తున్నారు, ఏదో విశాఖపట్నం ముద్రణ చేస్తున్నట్టు, విశాఖపట్నం అభివృద్ధి చేసేస్తున్నట్టు ఒక కలరింగ్ చేస్తున్నారు. ఇవాళ విశాఖపట్నం భూములు కార్ చౌకని మీరు అప్పచెప్తున్నారు. ఏమని అంటే అభివృద్ధి అంటున్నారు 99 పైసలకి. మరి ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా 99 పైసల భూమి ఏ ప్రభుత్వం కూడా ఇవ్వట్లేదు. ఒక దౌర్భాగ్యం మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తెస్తుంది. మరి ఇది ఎంతవరకు సబబో మీరే చెప్పాలని చెప్పి తెలుగు శాఖ డిమాండ్ చేస్తుంది. మరి మీరు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని అర్థాంతరంగా మోయటం వల్ల హౌస్ కీపింగ్ కార్మికులు, ఎలక్ట్రికల్ స్టాఫ్ ఇదంతా రోడ్డును పడ్డారు. వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి. మరి మీ ప్రభుత్వం అప్పుడే వారం రోజులు గడుస్తుంది వాళ్ళు చేస్తున్న దీక్షలు, ధర్నాలు. ఇప్పటిదాకా కనీసం ఒక ఎమ్మెల్యే కానీ వెళ్ళి సానుకూలంగా స్పందించి మేము ఉంటామని భరోసా ఇవ్వలేకపోయారు. మరి మీరు మాట్లాడితే మాది పేదల పార్టీ, ప్రజల పార్టీ అంటారు. ఇదేనా పేదల పార్టీ, ప్రజల పార్టీ? నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పారు. మరి ఈరోజు అది ఆ క్యాప్షన్ మార్చేశారు. అంతర్రాష్ట్ర దొంగ షేక్ షరీఫ్ను అరెస్టు చేసి చోరీ చేసిన 23 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని నగర క్రైమ్ డీసీపీ కె లతామాధురి తెలిపారు. పోలీస్ కమిషనరేట్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె కేసు వివరాలు తెలిపారు. అల్లిపురం పోలీస్ క్వార్టర్స్లో నివాసం ఉంటున్న ఏఆర్ కానిస్టేబుల్ పరశురాముడి ఇంట్లో చోరీ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి కొన్ని గంటల వ్యవధిలోనే పరశురాముడి ఇంట్లో చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగ షరీఫ్ను అరెస్టు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు షరీఫ్ కదలికలు నిశితంగా గమనించి రైల్లో పరార్ అయినట్లు గుర్తించారు. రైల్వే పోలీసులను అప్రమత్తం చేసి పలాస రైల్వే స్టేషన్ పరిసరాల్లో నిందితుడు షేక్ షరీఫ్ను అరెస్టు చేశామని డీసీపీ లతామాధురి తెలిపారు. నిందితుడు చోరీ చేసిన 23 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితుడు పశ్చిమ బెంగాల్కు చెందిన షరీఫ్ హైదరాబాద్, బెంగళూరులో పలు చోరీలకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ కేసును ఛేదించిన 2 టౌన్ క్రైమ్ పోలీసులను డీసీపీ లతామాధురి అభినందించారు. క్రైమ్ నెంబర్ 112/26 2 టౌన్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నిన్న ఒక కేసు నమోదైంది. గ్రేవ్ హెచ్బి కేసు. ఇది అల్లిపురం పోలీస్ క్వార్టర్స్, ఏఆర్ క్వార్టర్స్ ఏదైతే ఉందో అందులో ఒక క్వార్టర్లో నివాసం ఉంటున్న ముత్యాల నాయుడు అని కానిస్టేబుల్ గారి ఇంట్లో ఈ గ్రేవ్ హెచ్బి జరిగింది. ఇది మన కేసు నమోదు చేసిన వెంటనే క్రైమ్ ఏసీపీ గారు అండ్ క్రైమ్ టీం అంతా కూడా ఇమీడియట్గా ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. క్లూస్ సేకరించడం జరిగింది. ఇందులో దాదాపు 23 3/4 తులాస్ గోల్డ్ పోయింది. ఇందులో ఎంతో చాకచక్యంగా క్లూస్ కలెక్ట్ చేసి చాలా సైంటిఫిక్గా, ఎస్పెషల్లీ మీకు తెలుసు సీసీ కెమెరాస్ చాలా ఉపయోగపడినాయి. ఇందులో మనకి మెయిన్లీ ఆ కాంపౌండ్లో ఒక ఉన్న పోలీస్ కెమెరాస్లోని ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది. బట్ ఆ పర్సన్ ఎవరనేది ఐడెంటిఫై కాలేదు. దాన్ని కంటిన్యూస్గా సీసీ కెమెరాస్ అన్నీ వెరిఫై చేసి అతని ట్రాక్ని డిటెక్ట్ చేసి వితిన్ అవర్స్లో అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈరోజు ఆయన్ని అరెస్ట్ కూడా చేసి రిమాండ్కి తరలిస్తున్నాం. ప్రాపర్టీ, ఫుల్ ప్రాపర్టీ ఇంటాక్ట్ ఏదైతే పోయిందో 23 3/4 తులాస్ ఫుల్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. ఈ కేసులో చాలా ప్రతిభ కనిపించినందుకు సిపి గారు తరపున నేను కూడా అభినందిస్తున్నాను. ఏసీపీ గారు
అండ్ రాజుల నాయుడు ఇన్స్పెక్టర్ గారు, చిరంజీవి ఎస్ఐ అండ్ క్రైమ్ స్టాఫ్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. కంచరపాలెం 54వ వార్డు శ్రీనగర్ ప్రాంతంలో ఇతర వ్యాపారాల ముసుగులో జరుగుతున్న అక్రమ గంజాయి విక్రయాలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. వ్యాపారం పేరుతో రహస్యంగా గంజాయిని విక్రయిస్తూ యువత, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న వ్యక్తులపై పోలీస్ ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు గలం విప్పారు. స్థానికంగా నివాసముంటున్న ప్రజలు, మహిళలు ఈ అక్రమ దందాల వల్ల నిత్యం భయాందోళన మధ్యన కాలం గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకురాలు రమణమ్మ దమ్ము అన్నపూర్ణ మాట్లాడుతూ వేరే వ్యాపారం చేస్తున్నట్లు నమ్మిస్తూ లోపల మాత్రం అక్రమంగా గంజాయి వ్యాపారాన్ని సాగిస్తున్నారని ఆరోపించారు. ఈ అక్రమ వ్యాపారాల కారణంగా స్థానిక మహిళలు, కాలనీ వాసుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని, గంజాయికి బానిసలైన ముఠాల వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడాల్సి వస్తుందని అన్నారు. అక్రమ గంజాయి దందాకు పాల్పడుతున్న వారి నుంచి కాలనీ వాసులకు, ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు తగిన రక్షణ కల్పించాలని వారు అధికారులను విజ్ఞప్తి చేశారు. ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు శాశ్వతంగా చెక్ పెట్టాలని, కాలనీలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని కోరారు. ఈ షాపులోని పువ్వులే అమ్ముతున్నారు అనుకుంటే పువ్వులు కాకుండా గంజాయి, మందు కూడా అమ్ముతున్నారు. ఇటు నుంచి వెళ్ళడానికి చాలామంది భయపడి పక్క ఏరియా నుంచి ఇది అమ్మాయిలు రావడం చేయడం అలా జరుగుతుంది. నేను సర్వసాధారణంగా హైవే రోడ్డు నుంచి వస్తాను. ఈ రోడ్ల నుంచి చిన్న షాప్ పెట్టుకొని ఇప్పుడు వీధి కప్పేసినట్టు, ఆఫ్ కప్పేసినట్టు చాలా పక్కన చాలా వెడల్పుగా షాప్ పెట్టేశారు. ఏమని అడిగినా సరే అందరికందరూ మీద పడిపోవడం, అలా ఏంటంటే వాళ్ళ ఇద్దరు పిల్లలు అందరూ గంజాయిలు తాగేసి, మందు తాగేసి ఉండడం, గంజాయి స్మగ్లింగ్ చేయడం, ఈ షాపుల్లో మందు అమ్మడం ఇవన్నీ జరుగుతున్నాయి సార్. ఇంకా వాళ్ళకి భయపడి ఎవ్వరు కూడా ముందుకు రాలేకపోతున్నారు. ఈరోజు ఏంటంటే నా భర్త కొట్టడం కారణం వల్ల ఇలాగ మందు గంజాయి అమ్ముతున్నారు. ఆ మత్తులోని ఆ అబ్బాయిని కొట్టేయడం అటు నుంచి ఈ రోజు నా భర్త రేపు పొద్దున వీధిలో ఇంకెవరైనా అవ్వచ్చు, ఆడపిల్లలు అవ్వచ్చు, చెయ్యొచ్చు. మా ఆయనకి ఈరోజు చావు బతుకులు ఉండడం కారణం కూడా ఈ పువ్వుల షాపు, ఆ గంజాయి మత్తు. ఆల్రెడీ మేము ఇంతకుముందు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము షాప్ తీయించమనేసి, కానీ ఎవ్వరూ ముందు రాలేదు సార్. ఈరోజు మా ఆయన చావు బతుకుల్లో ఉన్నారు, వెంటిలేటర్ మీద ఉన్నారు, మేజర్ సర్జరీ అయ్యింది. ఆయన పొజిషన్ ఏంటో చెప్పలేకపోతున్నాం. అయినా అలా మత్తు గంజాయి మత్తులో ఉండి అలా కొట్టడం న్యాయం కాదు సార్. ఇది ఆయనకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మాది శ్రీనగర్ వీధండి. ఇది కొన్ని సంవత్సరాల క్రితంగా మేము చాలా ఇబ్బందులు పెడతాం. చాలా మందికి కంప్లైంట్లు పెట్టాం. ఈ పూల షాప్ కూడా కాదు, రోడ్డు మీదకి వచ్చి మా శ్రీనగర్ వీధి ప్రజలందరినీ చాలా ఇబ్బందులు పెడుతున్నాం. ఆడపిల్లల్ని అడ్డలేకపోతున్నాం. గంజాయి అంటే పువ్వులు బయటకు పువ్వులు ఉంచి లోపల నుంచి గంజాయి పెట్టి అమ్మి చాలా అక్రమానంగా, అంటే గంజాయే కాకుండా మందు కూడా అమ్ముతున్నారు. ఎక్కడెక్కడ అమ్మాయిలు తీసుకుని వచ్చి ఐఆర్ బ్యాంకులోకి తీసుకుని వెళ్ళడం, వీధిలో చెప్పుకోలేకపోతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరికైనా చెప్దామంటే మిమ్మల్ని మీ వీధిలో ఉంచాం, మీ వీధిలో జనాలను ఉంచాం, ఆడపిల్లల్ని ఆడినవ్వడం, మీరేం చేయలేరు మమ్మల్ని అని చెప్పి మా వీధిలో వాళ్ళందరినీ జడిపించడం, మమ్మల్ని జడిపించడం. ఆడపిల్లలు కాలేజీలకు వెళ్ళిన పిల్లలు 3వ వీధి తిరగాల్సి వస్తున్నారండి. అంత భయంగా ఉందండి. అసలు ఈ షాప్ మాత్రం ఉంచకూడదు సార్. దయించి మేము కమిషనర్ గారికి, జీవీఎంసీ కమిషనర్ గారికి చెప్తున్నాను, పోలీస్ కమిషనర్ గారికి, జీవీఎంసీ కమిషనర్ గారికి, మన కలెక్టర్ గారికి, మేము ఎమ్మెల్యే గారికి అందరికీ వినిపిస్తున్నామండి. దయచేసి మా రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే మా కలెక్టర్ గారు కావచ్చు, మాకు జీవీఎంసీ కమిషనర్ గారు కావచ్చు, లేకపోతే సీఏ గారు కావచ్చు, అందరూ ఎవరైనా సరే మాకు న్యాయం చేయండి దయచేసి. మాకు న్యాయం. గంజాయి అమ్ముతున్నారు సార్, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ షాప్ తీసేయాలి. మాకు షాప్ తీసేయడం కావాలి సార్. మా వీధిలో వాళ్ళందరినీ జడిపిస్తున్నాం. మీరు ఎక్కడికైనా వెళ్ళారని ఏ కంప్లైంట్లను ఇచ్చానంటే మీ ఈదు మొత్తలకి ఎవరికైనా చంపేస్తాం. ఆ రాజుకి ఏదైతే చేస్తాం మీకు కూడా అదే చేస్తాం అంటున్నారు సార్. దయించి మాకు పోలీస్ స్టేషన్ కూడా కొనీసాను అంటుంది. ఏమని అంటే వాళ్ళు చేస్తున్నారు. ఆవిడతో మేము పడలేం సార్. అందరూ వచ్చినా సరే ఎన్నోసార్లు కంప్లైంట్లు పెట్టాం. వీధిలో వాళ్ళందరూ కలెక్టర్ ఆఫీస్ తిరగని రోజులు లేవు, పోలీస్ స్టేషన్ తిరగని రోజులు లేవు సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో శ్రీ సింహవల్లి తాయారు సన్నిధిలో అత్యంత ఘనంగా జరిగిన శ్రావణ శుక్రవారం వేడుకలు. పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించిన భక్తులు.
డిఎస్సీ అక్రమాలు, సుగాలి ప్రీతి తల్లి వీల్చైర్ యాత్ర పక్కదారి పట్టించేందుకే వివేక హత్య కేసును మళ్లీ తెరపైకి తెచ్చారన్న వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. కూటమి నాయకులు ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలపై విష ప్రచారం చేస్తున్నారని మండిపాటు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% గెలుపు తమదే అంటున్న పెందుర్తి ఎమ్మెల్యే, జనసేన ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ పంచకర్ల రమేష్ బాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు జనసేన పోటీ చేసిందని వెల్లడి. శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు ఎంఎం నాయక్ పర్యటన. అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగిపోకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.